మొట్టమొదటిది అభయం. అభయం అనంటే నీ వల్ల ఎవ్వడికి భయం కలుగకూడదు, నిన్ను చూస్తే ఎవడూ భయపడకూడదు. అలా ఉండాలి నీ జీవితం. నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడకూడదు, నువ్వు ఎవరికీ భయపడకూడదు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? నీ యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి క్రోధజ్వాల అనేది ఉండదో, ఏ విధమైన ద్వేషం అనేటటువంటిది ఉండదో, అప్పుడు నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. నిన్ను చూస్తే ఎప్పుడు వస్తుంది భయం? నీకు ఇంకొకడి మీద క్రోధం ఉండాలి, వాణ్ణి ఎలాగైనా శిక్షించాలి, హింసించాలి అనే భావం నీలో ఉండాలి. నీకు ఆ భావం ఉన్నది అని వాడికి తెలియాలి. అప్పుడు వాడికి నిన్ను చూస్తే భయం వస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సులో అసలు అటువంటి భావమే లేదు, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు, నేను ఎవ్వడిని ఏ విధమైనటువంటి హింస చేయదలుచుకోలేదు, స్వప్నంలో కూడా చెయ్యను అనే భావనే గనక నీకున్నట్టయితే నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. భగవంతుడు అదే గీతలో మరో చోట చెబుతాడు, యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః. ఈ అభయం అనే దానికి వివరణ అది. యస్మాత్ న ఉద్విజతే లోకః, ఎవరిని చూస్తే లోకం భయపడదో, లోకాత్ న ఉద్విజతే చయః, లోకానికి ఎవడూ భయపడడో వాడు నాకు ఇష్టుడు అన్నాడు భగవంతుడు. ఈ అభయం అనేటటువంటి దానికి వ్యాఖ్యానం అది. నువ్వు దైవీ సంపత్తు కావాలి అని అంటే ముందర ఈ అభయం అనేటటువంటి దాన్ని నువ్వు అభ్యాసం చేసుకో. ఎవడన్నా నిన్ను చూసి భయపడితే, ఎందుకురా నన్ను చూసి భయపడతావు, నేను నిన్నేం చెయ్యను, నేను ప్రతివాడిని ప్రీతిస్తాను, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు అనేటటువంటి భావన అందరికీ వచ్చేటట్టు నీ వర్తన కావాలయ్యా. మనం కోపంతో ద్వేషంతో సాధించగలిగింది ఏదీ లేదు. మనం ప్రీతితో ఎంతైనా సాధించవచ్చు, ద్వేషంతోనో క్రోధంతోనో దేన్ని సాధించలేము. ఇది అనేక మందికి అర్థం కాక ఏదో తాను కోపించుకుంటే పెద్ద మనిషిని, కోపం చేసుకుంటే తాను పెద్ద మనిషిని అవుతాను అని అనుకోని అనే భ్రమతో కోపం చేసుకుంటారు. పెద్ద అధికారులు తన కింది అధికారులను కోపగించుకోవటం, స్కూల్లో మాస్టర్ గారు పిల్లగాళ్ళ మీద కోపగించుకోవటం, ఇంట్లో తండ్రి కొడుకుల మీద కోపగించుకోవటం, అన్నయ్యలు తమ్ముళ్ళ మీద కోపగించుకోవటం, ఇవన్నీ అలా కోపగించుకుంటే మా స్థానం చాలా బాగా ఉంటుంది అని అనుకోనేటటువంటి ఒక భ్రమతో వచ్చేది. కానీ పై అధికారి కింద అధికారి మీద కోపగించుకున్నందువల్ల ఆయన స్థానం ఏమీ పటిష్టం కాదు. అలాగే ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కోపగించుకుంటే వాడికి విద్య రాదు, ప్రీతితో వాడిని సరిచేసి వాడికి చదువు చెప్పాలి. ఉపాధ్యాయులైన వాళ్ళు దాన్ని కొంతమంది ఉంటారు, చాలా ప్రీతితో ఉంటారు. ఆ ప్రీతితో లేని వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. తమ యొక్క శిష్యుల్ని ప్రీతితో సరి అయిన శిష్యులు తప్పు మార్గంలో పోతుంటారు, వాస్తవం. సరి అయిన బుద్ధి చెప్పి మంచి మాటలతో శిష్యుల్ని దారికి తేవటం ఉపాధ్యాయుడి లక్షణం. కానీ కోపగించుకోవటం, దండించటం, హింసించటం, శిక్షలు ఇవ్వటం అది సరి అయిన మార్గం కాదు. కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి భగవంతుడు అభయం, అభయస్థితి అనేది గనక నీకున్నట్టయితే నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు. ಕೇಳ್ಪೆರ ತೊಂದು ಘನವೇ ಗುರುವೇ
ಕಾರ್ಯಗಳು ನಿನ್ನ ಘನವಾನಿ ನರಿಯದ ಮಾಯಾ ಕಾರ್ಯಗಳು ಕೊನೆಗಾಣದಿರುವ ದುಃಖಗಳು ಅಲ್ಲಿ ಮನವಿಟ್ಟ ನರನಿಗೆ ಬಿಡದು ಕೋಳಗಳು ಕೇಳ್ಬಿಡದು ಬಂಧಗಳು ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತನ್ನ ತಿಳಿವ ಸಾಹಸವ ಬಿಟ್ಟು ನೀನೆಂದು ದೃಶ್ಯವಾಗುವ ಬೀದಿ ಕಸವ ಧ್ಯಾನಿಸುತ್ತಿರುವ ಮಾನಸವ ಬಿಟ್ಟು ನೀನೆಯಾದರೆ ಸೇವಿಸುವೆ ಸಿದ್ಧರಸವ ಶ್ರೀ ಗುರು ಸಿದ್ಧರಸವ ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ಗುರುವಿಲ್ಲವದು